అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఐఐటీలో చేరాలని కలలుగంటున్నటువంటి వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేసింది. జేఈ అడ్వాన్స్డ్ సంబంధించిన ఎగ్జామ్ పరీక్ష షెడ్యూల్ అయితే కన్ఫర్మ్ అయింది. మే 17వ తారీఖు 2026 నాడు ఈసారి జేఈ అడ్వాన్స్డ్ నిర్వహించబోతున్నారు. జేఈ మెయిన్స్ జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్ రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్లతో జేఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తారు. జేఈ అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకర్లకు మెరుగైనటువంటి ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళకి ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. దాదాపుగా 18,500 వరకు సీట్లు ఉంటాయి. ఈసారి కొద్ది మేరకు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే దాదాపు 19,000 సీట్లకు భర్తీ చేయడం కోసం జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మే 17వ తారీఖున నిర్వహించబోతున్నట్టుగా అధికారికంగా వెల్లడించారు. ఈసారి ఐఐటి రూర్కీ నేతృత్వంలో ఈ ఎగ్జామ్ జరగబోతోంది. గతసారి అది ఐఐటి కాన్పూర్ నిర్వహించింది. ఈసారి ఐఐటి రూర్కీకి అవకాశం ఇచ్చారు. ఐఐటి రూర్కీ ఆధ్వర్యంలో జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2026 నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అధికారికంగా లాంచ్ చేశారు. అధికారికంగా దాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. కేవలం ఎగ్జామ్ డేట్ మాత్రం అనౌన్స్ చేశారు. మే 17న ఎగ్జామ్ ఉంటుందని. మిగిలిన వివరాలన్నీ త్వరలోనే అప్డేట్ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి డేట్కు సంబంధించి సండే 17th మే 2026 ఇది మాత్రం అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఇక వెబ్సైట్ అందుబాటులో ఉంది, ఎవరైనా చూడవచ్చు. అయితే ఈ జేఈ అడ్వాన్స్డ్కి ఎవరు క్వాలిఫై అవుతారు, ఎంతమంది క్వాలిఫై అవుతారు అన్నది చాలా ముఖ్యం. జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి జనవరి సెషన్ జనవరి 21 నుంచి 30 మధ్యలో జరగబోతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు ఏప్రిల్ సెషన్ జరగబోతుంది. ఈ రెండు జేఈ మెయిన్ సెషన్స్లో కలిపి మంచి పర్సంటేజ్ సాధించినటువంటి వాళ్ళందరూ టాప్ 2.5 లక్షల మంది జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. 2.5 లక్షల మందితో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అయితే 2.5 లక్షల మంది క్వాలిఫై అయినప్పటికీ ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. గత ఏడాది 2,52,000 మంది వరకు క్వాలిఫై అయితే కేవలం పరీక్ష రాసినటువంటి వాళ్ళు 1,82,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 70,000 మంది క్వాలిఫై అయినప్పటికి కూడా అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి దూరంగా ఉన్నారు. సో ఈసారి కూడా 2.5 లక్షల మందిని మాత్రమే జేఈ మెయిన్స్ నుంచి క్వాలిఫై చేస్తారు. జేఈ మెయిన్స్కి ఈసారి సుమారుగా 15 లక్షల మంది పైబడి రాయబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ సెషన్ సంబంధించి సుమారుగా 13.5 లక్షల మంది వరకు రాసేదానికి అవకాశం ఉంది. దాంతో దాదాపు 15 లక్షల మంది పైనే ఈసారి జేఈ మెయిన్స్ 2 సెషన్లు కలిపి రాస్తారు. ఈ 15 లక్షల మందిలో 2.5 లక్షల మందిని మాత్రం జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కేటగిరీ వారీగా చూస్తే ఓపెన్, జనరల్ లేదంటే అన్రిజర్వ్డ్ కేటగిరీగా చెప్పేటువంటి వాళ్ళు 97,326 మంది క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ నుంచి 25,000 మంది క్వాలిఫై అయ్యారు, 25,009 మంది. అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ నుంచి 67,615 మంది క్వాలిఫై అయ్యారు. ఎస్సీ నుంచి 37,519 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎస్టీ నుంచి 18,823 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. పీడబ్ల్యూడి అన్ని కేటగిరీలు కలిపి 3,950 మంది క్వాలిఫై అయ్యారు. పీడబ్ల్యూడీలో మళ్ళీ కేటగిరీలు ఉంటాయి. ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ ఈ కేటగిరీల వారీగా మాత్రమే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ను కూడా క్వాలిఫై చేస్తారు. మొత్తంగా 2,50,253 మంది లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారు. అంటే వాస్తవానికి 2,50,000 మందికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ క్వాలిఫికేషన్లో టై కావడం వల్ల అదనంగా మరొక 200 మందిని క్వాలిఫై చేయాల్సి వచ్చింది. సో వాళ్ళందరిలో 1,80,000 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. ఇక అందులో ర్యాంక్ను బట్టి సీట్లు కేటాయించారు. ఈసారి 23 ఐఐటీల్లో ప్రవేశాలకి జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో ఐఐటి పాట్నా, ఐఐటి తిరుపతి ఇలాంటి చోట్ల కూడా అదనంగా సీట్లు పెంచే అవకాశం ఉంది. ఇతర ఐఐటీల్లో కూడా కొత్త బ్రాంచెస్ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. దాంతో కొన్ని సీట్లు పెరగడం అవకాశం ఉంటుంది. ఏటేటా కనీసంగా 500 వరకు సీట్లు పెరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా అది 19,000కు సీట్లు పెరగొచ్చు అని అంచనా వేస్తున్నారు. 19,000 సీట్లకు దాదాపు 1,80,000 మంది ఎగ్జామ్ రాస్తారు. అందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. జేఈ మెయిన్స్లో మొత్తం పేపర్లో మీకు క్వాలిఫికేషన్ మార్కులు వస్తే సరిపోద్ది. కానీ జేఈ అడ్వాన్స్లో అట్లా కాదు. ప్రతి సబ్జెక్ట్ వైజ్గా కూడా మీరు క్వాలిఫైడ్ మార్కును దాటాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టుల్లో కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రమే టోటల్ క్వాలిఫైడ్ మార్క్ చేరుకుంటే
వాళ్ళని అడ్వాన్స్డ్లో జోసా కౌన్సిలింగ్కి క్వాలిఫై అయినట్టుగా ప్రకటిస్తారు. అంతే తప్ప మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వాలిఫైడ్ మార్క్స్ కూడా మీరు తెచ్చుకోలేకపోతే మిమ్మల్ని క్వాలిఫై చేయరు. అట్లా 1,80,000 మంది 2025లో రాస్తే 54,000 మంది మాత్రం జోసా కౌన్సిలింగ్కి జేఈ అడ్వాన్స్డ్ ద్వారా క్వాలిఫై అయ్యారు. అంటే మొత్తం 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో 2,50,000 మందిని అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తే అందులో 1,80,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులో మళ్ళీ 54,000 మంది మాత్రం జేఈ అడ్వాన్స్డ్లో కూడా క్వాలిఫై అయ్యారు. వాళ్ళని మాత్రమే ఐఐటి కౌన్సిలింగ్కి అనుమతిస్తారు. జోసాలో వాళ్ళని మాత్రమే ఐఐటి సీట్లు కేటాయింపులో పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఈసారి 19,000 సీట్లుంటే 54,000-55,000 మంది క్వాలిఫై అయ్యారు అనుకుంటే అంటే ప్రతి సీటుకి సగటున 4 చొప్పున పోటీ పడతారు. గుర్తుపెట్టుకోండి, ఐఐటిలో జేఈ అడ్వాన్స్డ్ రాసి సీటు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ప్రతి 4లో ఒకరికి మాత్రమే సీట్ వస్తుంది. కాబట్టి అంత కాంపిటీషన్ ఉండేటువంటి ఈ ఎగ్జామ్ తగ్గట్టుగా చాలా కాలం నుంచి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మే 17వ తారీఖున ఎగ్జామ్ నిర్వహించడానికి కన్ఫర్మ్ చేశారు. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. జనవరి సెషన్లోనే మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటే మీరు నేరుగా జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు. జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే అప్పుడు మీరు జనవరి ఆఖరి నుంచి అంటే ఫిబ్రవరి మొదటి నుంచే మీరు నేరుగా జేఈ అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలల 15 రోజుల పాటు అంటే 100 రోజులు మీకు జేఈ అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరి సెషన్ జేఈ మెయిన్స్ బాగా రాస్తే మీ దగ్గర 100 రోజుల సమయం ఉంటే దాన్ని అడ్వాన్స్డ్కి కేటాయిస్తే అప్పుడు మీరు అడ్వాన్స్ను కూడా మీరు ఆశించినట్టుగా దాన్ని సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అనుకున్న ఐఐటీలో మీరు అనుకున్నటువంటి బ్రాంచ్లో చేరే ఛాన్స్ కూడా దక్కించుకోవచ్చు. ఇది జేఈ అడ్వాన్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇక ఇలాంటి అనేక అంశాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో చేరండి. మీకు అవసరమైనటువంటి గైడెన్స్ మీరు జోసా కౌన్సిలింగ్ ద్వారా మీరు అనుకున్న ఇన్స్టిట్యూషన్లో చేరేటంత వరకు మీకు తోడుగా ఉంటాం. అవసరమైన సమాచారం ఇస్తాం, ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాం. Thank you very much for watching.